కౌశిక్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.1 అని చెప్పి ఏదో కొత్త స్కీమ్ వచ్చిందంట. దీంట్లో భాగంగా హోమ్ లోన్ కి అప్లై చేస్తే 1,80,000 వరకు సబ్సిడీ వస్తుందంట కదా. ఏంటి స్కీమ్ చెప్పా? చూడు, ఇది కొత్త స్కీమ్ ఏం కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కి ఎక్స్టెన్షనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఈ స్కీము జస్ట్ 5 years మాత్రమే ఉంటుంది. 1 September 2024 నాడు స్టార్ట్ అయింది. 1 September 2029 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనమైతే అప్లై చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే మన పేరు మీద సొంత ఇల్లు అన్నది ఉండకూడదు. అండ్ మన కుటుంబ వార్షిక ఆదాయం 9 lakhs కంటే తక్కువ ఉండాలి. అండ్ మనం హోమ్ లోన్ తీసుకుని ఏదైతే ఇంటిని కొంటూ ఉన్నామో కడుతున్నామో ఆ ఇల్లు ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్ లో ఉండాలి. అనగా టౌన్స్ లోని సిటీస్ లోని ఉండాలి. విలేజెస్ లో ఉంటే ఈ స్కీమ్ కి మనమైతే అప్లై చేసుకోలేం. అర్థమైందా? అర్థమైంది. మరి ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? ఇంటిని ఫైనల్ చేసుకున్న తర్వాత హోమ్ లోన్ కి అప్లై చేసే టైంలోనే ఈ స్కీమ్ కి కూడా మనమైతే అప్లై చేయాలి. అనగా బ్యాంక్ వెళ్ళి మనం హోమ్ లోన్ కి అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, ఫిల్ చేస్తాం. ఇది ఫిల్ చేయగానే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అప్లికేషన్ ఫామ్ ని కూడా అడగండి. బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, దానికి కూడా ఫిల్ చేయండి. వాళ్ళు అన్ని చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకున్నట్లయితే ఈ స్కీమ్ ని శాంక్షన్ చేస్తారనమాట. శాంక్షన్ చేసిన తర్వాత ప్రభుత్వం 1,80,000 వరకు సబ్సిడీ మన లోన్ అకౌంట్ లో వేస్తుంది. మన చేతికి ఇవ్వదు సబ్సిడీ. సో లోన్ అకౌంట్ ఉంటుంది. ఆ లోన్ అకౌంట్ లో ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో చూపిస్తుంది. ఆ లోన్ అకౌంట్ లో 1,80,000 పడతాయి అనమాట. ఇలా పడడం వల్ల అసలు తగ్గుతుంది. అసలు తగ్గడం వల్ల ఓవరాల్ టెన్యూర్ లో మనం కట్టాల్సిన వడ్డీ కూడా తగ్గుతుంది. ఇలా చాలా డబ్బు మనకైతే ఆదా అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. కానీ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయంట కదా, అన్ని చెప్పు. పూర్తి సమాచారంతో ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియోని కింద మెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా చూడండి. సరే, చూస్తాను. Boss wala. Be the boss.